శ్రీ మహావిష్ణువు 24 అవతారాలను ఒక్కసారి చూస్తే మన జన్మ ధన్యమైపోతుంది. ఆ అవతారాలేంటో ఇప్పుడు మనం చూద్దామా? శ్రీ మహావిష్ణువు దశావతారాలు భూమిని రక్షించడానికి అవతరించారనే విషయం అందరికీ తెలిసిందే. కానీ మిగతా 14 అవతారాలు మాత్రం మనందరికీ జ్ఞానం, ఉపదేశం, ధర్మం ఇంకా మార్గదర్శకత్వం ఇవ్వడానికి వచ్చారని తెలుసా? ఆ అవతారాలేవో తెలుసుకోవడానికి వీడియో చివరి వరకు చూడండి. రక్షించడం కోసం వచ్చిన 10 అవతారాలు: మత్స్యావతారం, కూర్మ అవతారం, వరాహావతారం, నరసింహావతారం, వామన అవతారం, పరశురామ అవతారం, రామ అవతారం, బలరామ అవతారం, కృష్ణ అవతారం, కల్కి అవతారం. జ్ఞానం, ఉపదేశం ఇవ్వడానికి వచ్చిన 14 అవతారాలు: సనత్కుమారులు, నారద మహర్షి, నరనారాయణులు, కపిల మహర్షి, దత్తాత్రేయుడు, యజ్ఞమూర్తి, ఋషభదేవుడు, పుదుమహారాజు, ధన్వంతరి, మోహినీ రూపం, హయగ్రీవుడు, వేదవ్యాస మహర్షి, హంసావతారం, బుద్ధుడు. దశావతారాలు మరియు 14 అవతారాలను కలిపితే మొత్తంగా 24 అవతారాలు. మహావిష్ణువు 24 అవతారాలను మనం ఇప్పుడు చూసాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.